వికారాబాద్ జిల్లా పరిగి భూతగదాలపై మాజీ సర్పంచ్ వెంటయ్య స్పందించారు. రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తనను బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్కు చెందిన వ్యాపారస్తులు శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలతో పాటుగా గ్రామానికి చెందిన బిఖ్య నాయకు, జంగయ్యలు కుమ్మక్కై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అన్నారు. వీరితో తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యలో కొద్దిగా రాజకీయంగా ముందుకెళ్తున్నాం కాబట్టి రాజకీయాలు ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి. ఈయన మీద బురద చల్లాలనే ఆలోచనతోనే ఈ గొడవ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్నకు గొడవకు దిగిన స్థలంలో ఎవరైతే వచ్చారో వాళ్ళకు ఒక గుంటా భూమి లేదని నేను నిరూపించిన ఈరోజు మీ మీడియా సాక్షిగా. అదేవిధంగా నేను రౌడిజం అని అన్నారు. దైవ సాక్షిగా నేను ఎవరి మీద రౌడిజం చేయలేదు. నాకు తోచినంత పిల్లలకు సాయం కానీ, అనాథలకు సాయం కానీ వాళ్ళకే చేసినాం తప్ప రౌడిజం ఎవరి మీద చేయలేము. ఉత్తగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం తప్పు. అదేవిధంగా ఈరోజు ఒకటి చెప్తున్నా, ఏదైతే పట్టదారు శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి మరియు తాజ్ హోటల్ యజమాని అంటే అతని పేరు తెలియదు నాకు, వాళ్ళ ద్వారా నాకు ప్రాణహాని ఉంది. యాక్చువల్గా వాళ్ళే ఎంబడుండి వాళ్ళకి పైసలు పెట్టి ఈ విలేజ్ వాళ్ళని రెచ్చగొడుతున్నారు కాబట్టి వీళ్ళు రెచ్చిపోతున్నారు. యాక్చువల్గా విలేజ్ వాళ్ళకి పోయే బాట మీకు క్లియర్గా చూపించడం జరిగింది. ఏదైనా జరిగితే వీరు ముగ్గురే బాధ్యులు. అతి త్వరలోనే వాళ్ళ మీద కోర్టులో కేసు వేయబోతున్నా. తప్పకుండా ఇది